హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, ఈజీగా బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, దీన్ని అసలు ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, చూడడానికి అందంగా, ఇంట్లో అందరూ ఇష్టపడేలాగా మరింత టేస్టీగా ఎలా చేయాలంటే ఎప్పుడు చేసినట్లు కాకుండా కొత్తగా అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఫంక్షన్లో చేస్తే ఎలా ఉంటుంది అంటే అంత టేస్ట్గా వస్తుంది. చూడండి, చూడడానికి అందంగా ఉంటుంది కదా. బ్రెడ్ వల్ల ఇష్టపడిన వాళ్ళు ఉండరు, అందరూ ఇష్టంగా తింటారు. అది ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, నేను మామూలుగా మిల్క్ బ్రెడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. మొత్తం 10 బ్రెడ్ తీసుకున్నానండి. బ్రెడ్ ముక్కలు కొంచెం ఎక్కువ చేద్దామని, మీకు ఎంత కావాలో అది చేసుకోవచ్చు. నేను 10 ముక్కలు తీసుకున్నాను అనమాట. ఈ సైడ్లు ఉంటాయి కదా, ఇవి కట్ చేయండి. ఇవి ఉంటేనే బాగుంటుంది నాకైతే. అవి కొంచెం గట్టి గట్టి తగులుతూ ఉంటాయి కదా, అప్పుడు బాగుంటుంది అనమాట. అవి తీయకుండా మొత్తం వేసేస్తాను. ఈ బ్రెడ్ ముక్కల్ని కొంచెం 4 ముక్కలు కట్ చేసుకుందాము. మనం నెయ్యి ఎక్కువ చేసి వేసుకున్నాం అనుకోండి, కట్ చేయాల్సిన పని ఉండదు. బ్రెడ్ కట్ చేయకుండా అలా బ్రెడ్ ఏం చేసుకోవచ్చు. అప్పుడు నెయ్యి ఎక్కువ పట్టుతుంది అనమాట. అలా కాకుండా నెయ్యి కొంచెం తక్కువగా పట్టుకొని కొంచెం వేయించుకోవాలనుకోండి, నెయ్యి తక్కువగా ఉండి ఇలా కట్ చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని మనం వేపుకోవచ్చు. నెయ్యి ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు ఇలా కట్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం పర్లేదు వేసుకుందాం అనుకునే వాళ్ళకి బ్రెడ్ ముక్కలు వేసి పెద్ద వేసుకోండి. ఇప్పుడు నెయ్యి ఎక్కువ ఎవరు తింటలేదు, అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. సైడ్లో ఏం తీయక్కర్లేదండి, ఇలా తింటేనే బాగుంటుంది. మధ్యన బ్రెడ్ హల్వా తింటున్నప్పుడు గట్టి గట్టి తగ్గుతుంటుంది చూసారా, అలాగ బాగుంటుంది అనమాట. ఇలా చేసుకోవచ్చు. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాము. దానికోసం కొంచెం మనం స్వీట్ రెడీ చేసుకుందాం అనమాట. దానికి బెల్లం తీసుకున్నానండి నేను. అసలైతే పంచదారతో చేస్తారు బ్రెడ్ హల్వా. నేను ఒక పావు కప్పు అంటే పావు కిలో బెల్లం అనమాట. ఒక బిస్కెట్లు ఉంటాయి కదా, అదొకటి తీసుకున్నాను. 10 బ్రెడ్ ముక్కలు కదా, పెద్దవి చాలా ఎక్కువైంది కదా, అందుకని తీసుకున్నాను అనమాట. ఒక 250 గ్రాములు ఉంటుంది. మీరు ఒక 5-6 బ్రెడ్ తీసుకోవాలనుకోండి, ఒక 100 గ్రాములు బెల్లం వేసుకోండి, సరిపోయిద్ది. అందుకని ఏం అక్కర్లేదు. నేను ఆ కప్పుతో కప్పు బెల్లం, కప్పు నీళ్ళు పోసానండి. మీరు బెల్లం తగ్గించుకొని వేసుకోవచ్చు. తీపి ఎక్కువ వద్దనుకునే వాళ్ళు ఒక 200 గ్రాములు అలా వేసుకోవచ్చు. బెల్లం కరిగితే సరిపోయిద్ది. తీసేసుకున్నాను చూసారా. ఇంకా పాకం అక్కర్లేదు. స్టవ్ వెలిగించి కొంచెం నెయ్యి పోసుకుని దాంట్లో మనం పప్పులు వేయించుకుందాము. ఇది బాదం పప్పులు ఒక గుప్పుడు వేసానండి. మీ దగ్గర ఏమి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. దానిలోకి ఒక గుప్పుడు జీడిపప్పు, ఇవే వేయకపోయినా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే చూడటానికి బాగుంటుంది, కొంచెం హెల్దీ అంతే. కొంచెం పిస్తా, ఒక గుప్పుడు పిస్తా వేసాను. కిస్మిస్లు వేసుకోవచ్చు, అవి ఇంకా తీపి అయిపోతాయి కదా, అందుకని అవి వేయలేదు. ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేపుకోవాలండి. బ్రెడ్ హల్వా ఎప్పుడు మామూలుగానే పంచదార పాకం అయి పెట్టి చేస్తారు. అలా చేస్తేనే బ్రెడ్ హల్వా చాలా టేస్ట్గా ఉంటుందండి. కానీ స్వీట్ తింటాక అందరూ భయపడతారు కదా పంచదార అనేసరికి. షుగర్ ఉన్న వాళ్ళు అయితే అసలు మరీ దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక 2 స్పూన్లు తినేలాగనమాట బెల్లం వేసి చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు తింటే ఏం ఇబ్బంది ఏం కాదు, షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు. ఇలాగే కొంచెం నూనె వేసుకుని ఆ నట్స్ అన్ని వేపేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఆ బ్రెడ్ ముక్కలని వేపుకోవాలన్నమాట. ఇలాగా కొంచెం ఇలా కొంచెం నెయ్యి పోసుకుంటే చిన్న చిన్న ముక్కలు పెట్టి వేపేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన నెయ్యి సరిపోద్ది అనమాట. ఇలా వేసుకుని చక్క 2 పక్కల తిప్పుకుంటే వేపుకోవాలి, ఎర్రగా వేగే వరకు. మంట మరీ హైలో పెట్టేయొద్దు, మీడియం కన్నా కొంచెం పెట్టుకుని 2 పక్కలు తిప్పుకుంటూ వేపుకున్నాం అనుకోండి, చక్కగా ఆ నెయ్యి తగిలి చక్కగా ఎర్రగా వేగిపోతాయి అనమాట. తెల్లగా ఉండకూడదు, ఎర్రగా వేగిపోవాలి, అప్పుడు బాగుంటుంది. లేకపోతే మెత్తగా పేస్ట్ అయిపోయిద్ది. ఎర్రగా వేపలేదు అనుకోండి బ్రెడ్, మన పాకం పోసేసరికి మెత్తగా అయిపోయిద్ది అనమాట, బాగోదు. అప్పుడు ఇలా ఎర్రగా అయితే బాగుంటుంది. ఇలా వేపేసుకోవాలి, అన్నీ ఎర్రగా అయిపోవాలి మొత్తం. అలా తీసేసుకుందాము. అలాగే మళ్ళీ ఇంకో 2 స్పూన్లు నెయ్యి పోసుకొని అలా ముక్కలన్నీ కూడా వేపుకుంటూ ఉండాలన్నమాట. అది పెద్ద ప్యాన్ తీసుకున్నాం అనుకోండి, ఒకసారి వేపేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాం అనుకోండి, మొత్తం వేపేసుకోవచ్చు.
మనం చిన్న ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి ఇలాగ 2-3 సార్లు వేపుకోవాల్సి వచ్చింది. నిదానంగా వేపుకొని సరిపోయిద్ది. నెయ్యి అన్నిటికీ పట్టాలి. నేను కొంచెం నెయ్యి పోసానండి. పైన ఒక స్పూన్ అలా చల్లుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం తక్కువే పట్టుద్ది, ఎక్కువేం పట్టదు నెయ్యి ఆపడానికి. లేకపోతే బ్రెడ్ బాగా పీల్చేసుకుంటుందండి. అలా పీల్చుకోకుండా ఇలాగ పైన కొంచెం వేసుకున్నాను సరిపోద్ది అనమాట. తిప్పుకుంటే వేపుకోవాలి. చూడండి ఇలా ఎర్రగా మొత్తం ఇలాగే వేపేసుకోవాలన్నీ. అలా వేపేసుకున్నవన్నీ కూడా మన ప్యాన్లో తీసేసుకుందాము. తీసుకుని మనం బెల్లం రెడీ చేసుకున్నాం కదా, బెల్లం నీళ్ళు అవన్నీ వడగట్టేసుకుందాం. బెల్లం వేసినప్పుడు ఏ వంట చేసినా ఫిల్టర్ చేసుకోవాలండి. దానిలోకి గడ్డి, చెరుకు ముక్కలు అలాంటి చెత్త వచ్చింది అనమాట. అందుకే ఒకసారి ఫిల్టర్ చేసుకునుకోండి, చక్కగా ఫిల్టర్ అయిపోయిద్ది, బాగుంటుంది. ఆ నీళ్ళన్నీ పోసేసుకుని ఇవి చక్కగా 1 నిమిషం పాటు తిప్పుకుందాం. చూడండి దగ్గర పడింది కదా. దీనిలోకి నేను ఏమేస్తాను చూడండి, పాల మేగడ తీసి ఉంచుతాను, ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాను. కావాల్సి వచ్చినప్పుడు వేసుకోవచ్చని. నేను డీప్లో పెడతానండి. బయట విడిగా పెట్టామనుకోండి, విడిగా ఫ్రిడ్జ్లో పెడితే కనుక పాడైపోయింది. డీప్లో పెడితే ఐస్ కట్టేసి బాగుంటుంది, పాడవదు. ఒక 3 స్పూన్లు వేసాను. ఇది వేసి చేసుకోండి, బ్రెడ్ హల్వా చాలా బాగుంటుంది అన్నమాట. కమ్మగా ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు. ఇది కూడా చక్కగా ఒకసారి తిప్పేసుకుందాము. చాలా ఫాస్ట్గా అయిపోయింది. దీనిలోకి 1 స్పూను యాలకుల పొడి, మనం వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకుని ప్యాన్ విడిచిపెట్టేంత వరకు తిప్పుకోవాలి. ఇది ప్యాన్కి అంటుకోకుండా చక్కగా విడిపోయి చూసారా, అంతవరకు మనం తిప్పుకున్నాం అనుకోండి రెడీ అయిపోయింది అనమాట. తిప్పుకుంటా ఉన్నాం అనుకోండి చక్కగా ప్యాన్ విడిచిపెట్టేసిద్ది. చూడండి ఇలాగా అది అలా రెడీ అయిపోయింది. ఇంత బాగా తిప్పుకోవాలి. అది ఉడకలేదు అనుకుంటే కనుక మొత్తం ప్యాన్ అంతా ఉంటుందండి. అలా కాకుండా ఇలా విడిచిపెట్టేంత వరకు తిప్పేసుకుంటే రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ ఆపేసుకుంటాం, సర్వ్ చేసుకోవటం. ఇంకా చల్లగా కావాలనుకున్న వాళ్ళు చక్కగా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినచ్చు, బాగుంటుంది. 1 వారం పాటు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది కాదు. బాగా వేపేసుకున్నాం కదా, పాడవదు. ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి, స్వీట్ చేయండి. వీడియో చూసినందుకు కూడా థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్.